గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. నిజామాబాద్ లో కరుడు గట్టిన రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటన సంచలనంగా మారింది. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన రియాజ్ ను 24 గంటల్లోనే పట్టుకుని మరీ కాల్చి పాడేశారు పోలీసులు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు జనాలు సంబరాలు చేసుకున్నారు. పోలీసుల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టబోమని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రియాజ్ దాడిలో చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ₹1 కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే ఇలాంటి ఎన్కౌంటర్ ఒకటి ఖచ్చితంగా జరగాలి అన్నట్టుంది ఇన్సిడెంట్. సో మీ అనాలిసిస్ ఏంటి? సో మనం చూసాం, అంటే నిజామాబాద్ లో పండగ ముందు శుక్రవారం రాత్రి జరిగిన ఘటన దిగ్భ్రాంతి పరిచింది. నిజంగా అంటే ఈ ఘటన ఇవాళ నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు పోలీసు అమరవీరుల దినాలు జరుగుతూ ఉంటాయి, పోలీసు అమరవీరుల స్మరణ. సో దానికి ఎగ్జాక్ట్ గా 3 days ముందు ఈ సంఘటన జరగడం అన్నది మనకు, అంటే పోలీసులు ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది నిజానికి 1959లో ఇది ఎట్లా వచ్చిందంటే, పోలీస్ అమరవీరుల దినం 1959లో చైనా యుద్ధానికంటే ముందు మన 10 మంది పోలీసుల్ని చైనీస్ ట్రూప్స్ హాట్ స్ప్రింగ్స్, లడఖ్లో హాట్ స్ప్రింగ్స్ అంటారు, చాలా ఫేమస్ ప్లేస్ అది. అక్కడ మన వాళ్ళ 10 మంది పోలీసుల్ని చైనీస్ ట్రూప్స్ మట్టుబట్టాయి. అప్పటి నుంచి ఈ పోలీసు అమరవీరుల దినంగా అక్టోబర్ 21 పాటిస్తారు. ఒక 10 రోజుల పాటు పోలీసులు ఎవరెవరైతే ఆ సంవత్సర కాలంలో ఎన్ని సంవత్సరాలుగా వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ చేస్తారు. ఇవాళ దీనికి ఎగ్జాక్ట్గా 2-3 days బిఫోర్ ఈ సంఘటన జరగడం అన్నది, అంటే ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడతామంటే పోలీసుల త్యాగాల్ని చాలా తక్కువ చేస్తూ చూపిస్తాం, వాళ్ళు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపిస్తాం. ఎప్పుడు కూడా మీకు మావోయిస్టు నక్సల్స్ పోలీసుల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు సింపతి ఎప్పుడు కూడా నక్సల్స్ వైపు ఉంటుంది, కానీ పోలీసు వైపు ఉండదు. నక్సల్స్ వాడు ఆయుధాలతో తిరుగుతున్నా సరే వాళ్ళు లొంగిపోవాలి అంటారు తప్ప కాల్చకూడదు. మన మీడియా కూడా రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఇన్ఫాక్ట్ మన ఛానల్ అనుకోండి, మనం అనుకోండి, ఎవరైనా పోలీసుదే తప్పును ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం, పోలీసుల తప్పును. కానీ పోలీసుల సాక్రిఫైస్ని చాలా తక్కువగా చూపిస్తాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసు అమరవీరుల దినం సందర్భంగా అయినా, అంటే 1959 నుంచి మనం జరుపుకుంటున్నాం. దీనికి ఎగ్జాక్ట్గా ఈ 2-3 days జరగడం, అంటే మావోయిస్టు వైలెన్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది పోలీసులు చనిపోయారు. ఎస్పీ క్యాడర్ లాంటి వాళ్ళు, అంటే ఏదో చిన్న కానిస్టేబుల్, హోంగార్డ్, ఎవరి ప్రాణమైనా ప్రాణమే, చిన్న నుంచి పెద్ద వరకు కూడా చాలా సాక్రిఫైస్ చేశారు ప్రజల భద్రతలు. నాట్ ఓన్లీ మావోయిస్ట్ వైలెన్స్ అనుకోండి, ఇంకా చాలా విషయాలు, దొంగల్ని పట్టుకోవడంలో అనుకోండి, ఇంకా వేరే వాటిలో అనుకోండి. ఉమేష్ చంద్ర చనిపోయారు, ఎస్పీ. ఇదే అమీర్పేట సిగ్నల్ దగ్గర, అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధ్యలో రోడ్డు మీద ఉమేష్ చంద్రను కాల్చి చంపారు. డిఐజీ వ్యాస్ను కాల్చి చంపారు. ఇప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం. అంటే బార్డర్లో ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఒక గ్రాట్యూడ్ ఉంది. కానీ పోలీసు మన పక్కనే ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ త్యాగాలకి ఇవ్వాల్సినంత మనం ఇవ్వాల్సినంత క్రెడిట్ మనం ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మేబీ పోలీసుల గురించి ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు, నెగటివ్ రిపోర్ట్ చేశాం. కానీ అన్ని వ్యవస్థల్లో నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. సో పోలీసు వ్యవస్థకు మనం ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఈ ఘటన చూడండి, ఒక రౌడీ షీటర్ చేతిలో ప్రాణం కోల్పోయారు. ఇదే ఆ రౌడీ షీటర్ను అక్కడే పోలీస్ చంపుంటే ఏ విధంగా ఉండదు? మన పౌర సంఘాలు లేదా మానవ హక్కుల సంఘాల వెర్షన్ అట్లా ఎందుకు చంపారు? ముందు వాడిని సరెండర్ గమ్మనాలి, ముందు కాలు మీద కాల్చాలి, లేకపోతే ఇవన్నీ రూల్స్ పాటించాలి అంటారు. వాడు వచ్చి డైరెక్ట్గా అన్నిసార్లు పొడి చేశాడు రౌడీ షీటర్. సో ఇక్కడ ఈ సంఘటన చూస్తే అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి తెల్లారి నుంచి ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ చేసేమని మనం అంటాం. కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ చేసిన పోలీసులు సఫర్ అయ్యే విధం మామూలు కాదు. మన దిశ ఎన్కౌంటర్ ఉంది,
సజ్జనార్ నేతృత్వంలో అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది, ఇట్లా ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా అని చెప్పి. ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పై లెవెల్ ఆఫీసర్స్ ఓకే, సజ్జనార్ ఓకే, బట్ కింది స్థాయిలో ఎస్ఐఓ సిఐఓ వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళకి మీద కేసులు పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వరాదు, చాలా 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 ఇబ్బందులు ఉంటాయి. నిజానికి ఈ మావోయిస్ట్ వైలెన్స్ సమయంలో యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చారు రెహానా. యాక్సిలరీ ప్రమోషన్స్ అంటే మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకి కొద్ది మంది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా డైరెక్ట్గా ప్రమోషన్, అట్లా మావోయిస్టుల దానిలో పనిచేసిన సమయంలో ఉన్నారు. కానీ యాక్సిలరీ ప్రమోషన్స్ ఆ తర్వాత రద్దు చేశారు. అంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తే డైరెక్ట్గా కానిస్టేబుల్ నుంచి బ్యాచ్తో సంబంధం లేకుండా హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ నుంచి సిఐ, అట్లా యాక్సిలరీ ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఆ సమయంలో దాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్లో ప్రమోద్ వీరమరణం పొందారు. ప్రమోద్ను కాపాడేందుకు ఆసిఫ్ అనే వ్యక్తి చాలా అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అతని చేయి మొత్తం ఇప్పుడు లేని పరిస్థితి. నిజానికి అతన్ని కుటుంబాన్ని కూడా ఆడుకోవాలి. ఒక కామన్ సిటిజన్, ఒక పౌరుడు ఆ ఘటన చూసి దాన్ని అతను పట్టుకునే యత్నంలో హెల్ప్ చేశారు. చాలామంది ఏం చెప్తున్నారంటే నిజామాబాద్లో ఆ సంఘటన జరిగినప్పుడు అతను పొడుస్తున్నప్పుడు చాలామంది చుట్టూ ఉండి మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారు, కానీ అతను ఆసుపత్రికి తరలిద్దామంటే ఎవరు ముందుకు రాలేదట, అంబులెన్స్ సమయంలో రాలేదట పోలీసు. సో పోలీస్ పరిస్థితి ఆ విధంగా నడి రోడ్డు మీద జరిగితే ఎంత ఇబ్బందో మనం చూడొచ్చు. ఒక ఆసిఫ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న వెల్డర్ మాత్రం వచ్చి నిజంగా చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు అతనికి ఇప్పుడు ఎంత ఇబ్బంది ఎదురవుతుంది. అది హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు డీజీపీ కొద్దిసేపటి క్రితం దాని గురించి మాట్లాడారు, అంటే ఆసిఫ్ కండిషన్ గురించి చెప్పారు. సో రియాజ్ ఇన్సిడెంట్ అయినా ఆసిఫ్ ఇన్సిడెంట్ అయినా ఒకటి ఏం చెప్పాలంటే, ఈ రౌడీ షీటర్లతో డీల్ చేసేటప్పుడు, రౌడీ షీటర్లు అంటే ఒకటే ఈ గ్రేవ్, ఇప్పుడు రాజకీయ నాయకులకి రేవంత్ రెడ్డి మీద 70-80 కేసులు ఉన్నాయి, కేటీఆర్ మీద కేసులు ఉంటాయి, కేసీఆర్ మీద కేసులు ఉంటాయి. వీళ్ళు ఉండే కేసులు ఏంది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ చేశారనో లేకపోతే ఇది చేశారనో. కానీ క్రిమినల్ అంటే హత్యాయత్నం, కిడ్నాప్, అత్యాచారం, ఇటువంటి నేరాలు ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఈ రౌడీ షీటర్లు ఏంటంటే వాళ్ళు రోజు కంపల్సరిగా పోలీస్ స్టేషన్లో వారంకి ఒకసారో 2 సార్లు సిగ్నేచర్ చేయాలి. ఈ రౌడీ షీటర్లకు అసలు పీడీ యాక్ట్ అని ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. అంటే మనం ఏంటంటే నేరాలు జరగకుండా ముందుగానే వాళ్ళని పీడీ యాక్ట్ కింద జైల్లో వేస్తే ఇటువంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగితే, సమాజంలో బెయిల్ వచ్చి రోడ్డు మీద తిరిగితే ఏముంది, ఎవరి ప్రాణంని ఎలా బలి తీసుకుంటారో తెలియదు కదా, అకారణంగా ఎలా చంపుతారో తెలియదు కదా ఈ షాడిస్టు సైకోలు. దీన్ని కులం మతం యాంగిల్లో అసలు చూడొద్దు. ఎందుకంటే తెనాలిలో గంజాయి స్మగ్లింగ్ సంబంధించి గుంటూరులో ఇన్సిడెంట్ అయితే పోలీస్ మీద అటాక్ చేస్తే మనం దాన్ని వైసీపీ ఏ విధంగా చేసింది చూసాం గుంటూరులో, గుర్తుందా మీకు? వాళ్ళు దెబ్బలు కొట్టిన వాళ్ళు, పోలీసులు దెబ్బలు కొట్టిన వాళ్ళు, ఎందుకంటే పోలీస్ మీదే గంజాయి మత్తులో అటాక్ చేశారు. సరే పోలీసు అటాక్ చేశారు, అదృష్టవశాత్తు ప్రాణాలు పోలేదు, కానీ ఆ పోలీస్ ప్రాణాలు కూడా పోయి ఉంటే అప్పుడేం జరిగి ఉండేది? వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని అనేవాళ్ళ లేదా? కానీ ఆ తర్వాత ఏం చేశారు, ఆ దెబ్బలు తిన్న వాళ్ళు దళితులు అని చెప్పారు. సో నేరస్తులు అనేవాడికి కులం ఉంటుందా, మతం ఉంటుందా? ఇప్పుడు రియాజ్ అనేవాడికి మతం ఉంటుందా? రియాజ్ను మళ్ళీ ప్రతిఘటించింది ఆసిఫ్ కదా, ముస్లిం వ్యక్తే కదా. సో ఏ ముస్లిం కూడా బహుశా ఓన్ చేసుకోరు రియాజ్ను ఓన్ చేసుకుంటే ఆసిఫ్ను కూడా ఓన్ చేసుకోవాలి కదా. అక్కడ తెనాలి ఘటనలో బాధేసింది ఏంటంటే, తెనాలి ఘటనలో పోలీసులు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, రోడ్డు మీద కొట్టారు. కానీ ఏం జరిగింది, గంజాయి మత్తులో కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే కానిస్టేబుల్ తీవ్ర గాయాలయ్యాడు, బతికాడు. చనిపోయి ఉంటే అప్పుడు ఇట్లే గంజాయి మత్తులో చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎన్కౌంటర్ వ్యతిరేకించేవాళ్ళు లేరు కదా. అందుకని పోలీసుల మీద ఈ విధంగా విచ్చలవిడిగా అటాక్ చేసే వాళ్ళని పోలీసుల మీద కూడా అటాక్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కేవలం ఎవరితో ఫ్రెండ్లీ ఉండాలి? యాక్చువల్లీ పోలీసులో కూడా ఒక తప్పు ఉంది. చదువుకున్న వాళ్ళతో, చట్టం తెలిసిన వాళ్ళతోనేమో ఫ్రెండ్లీగా ఉండరు, నేరస్తులతోనేమో ఫ్రెండ్లీగా ఉంటారు. నేరస్తులతో, రౌడీ షీటర్లతో కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాల్సింది. చదువుకున్న వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు చిన్న చిన్న తప్పుల విషయంలో పెద్ద చేస్తూ ఉంటారు.
తప్పుల్లో కూడా చిన్న పెద్ద డిగ్రీస్ ఉంటాయి కదా. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ చేసిన వాళ్ళు రౌడీ షీటర్లతో మర్యాదగా ఉంటారు. లేకపోతే ఇతను బయట ఎట్లా తిరుగుతున్నాడు? ఈ రియాజ్ అనే వ్యక్తి 45-46 కేసులు ఉన్న వ్యక్తి అంత ధైర్యం ఎట్లా వచ్చింది పోలీసుని అటాక్ చేసే వ్యక్తి? అంటే అటాక్ చేసినా ఏం చేయలేరేనా? తప్పు కదా. సో దీన్ని ఇప్పుడు మానవ హక్కుల సంఘం విచారణకు తీసుకుంది. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని విచారణకు తీసుకుంది. విచారణ జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళ పోలీసులు. కానీ నా అభిప్రాయం ఏంటంటే మానవ హక్కుల సంఘం పని మానవ హక్కులు చేయాలి. ఇటువంటి ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. కానీ నేను ఒకటి అడుగుతా ఏంటంటే మానవ హక్కులు అనేవి మనుషులకు ఉంటాయి. రియాజ్ లాంటి వాళ్ళు మనుషుల కింద మనం లెక్క పెడదామా లేకపోతే మృగాల కింద లెక్క పెడదామా? ఒక తప్పు అంటే ఓకే, 2 తప్పులు అంటే ఓకే, 45 తప్పులు కూడా ఫాల్స్ కేసెసా? ఏమన్నా మిలియన్ మార్చి వేసి జైలుకు పోయినాడా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో రైలు రోకో వేసి జైలుకు పోయినాడా? 45 కేసులు అన్నీ ఇవే కదా. కిడ్నాపు, హత్యాయత్నం, అత్యాచారం, ఇటువంటి వాళ్ళని కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకూడదు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏంటంటే 100 మంది దోషులు విడుదలైనా పర్లేదు, ఒక నిర్దోషి జైలు శిక్ష పడకూడదు అని మన దగ్గర ఒక చట్టం ఉంది. దాని ప్రకారం బెయిల్స్ ఇటువంటి వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. బెయిల్ వస్తేంది వాడు సమాజంలో వాడు మళ్ళీ ఏం క్రైమ్ చేస్తాడో తెలీదు. అటు పోలీసు అసలు నేను దాడి చేస్తే మళ్ళీ అన్న విచక్షణ కూడా లేకుండా చేసి ఒక నిండు ప్రాణం బలైంది. నేను గుంటూరు గట్టిన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎందుకు గుర్తుకు తీసుకొస్తున్నా అంటే, గుంటూరులో కూడా గంజాయి మత్తులో కానిస్టేబుల్ మీద, పోలీసుల మీద అటాక్ చేశారు. పోలీసుల మీద అటాక్ చేయాలంటే ఎంత దమ్ము ఉండాలి? ఓకే, పోలీసు అటాక్ చేశాడు అనుకోండి, ఫస్ట్ ఏదైనా చిన్న విషయంలో లేకపోతే కొట్టాడు అనుకోండి, మన లాకప్ డెత్ అయింది అనుకోండి, లేకపోతే ఏదైనా మహిళ మీదనో లేకపోతే పురుషుడి మీద 3rd డిగ్రీ ఇచ్చాడు అనుకోండి, అది తప్పు. కానీ రోడ్డు మీద పోలీసును అటాక్ చేసేంత ధైర్యం వచ్చిందంటే వ్యవస్థలో లోపం అనుకోవాలి. అందుకని ఈ రౌడీ షీటర్లు, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రౌడీ షీటర్లను బహిష్కరించాలి, సమాజం నుంచి బహిష్కరించాలి. వాళ్ళు లోపల ఉండాలి, జైల్లో ఊచలెక్క పెట్టాలి, వాళ్ళ కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకూడదు. సో ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది దయచేసి పోలీసులు రౌడీలతో వద్దు. మీరు రివర్స్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళతో, చట్టం తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయట్లేదు, వీళ్ళతో చేస్తున్నారు. దీనివల్ల ఈ సమస్య. చట్టం తెలిసిన వాళ్ళతో, నిజంగా చట్టం తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చట్టం అంటే భయం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయట్లేదు. పోలీస్ స్టేషన్ వెళ్తే కొన్ని సందర్భాల్లో కూర్చోవడానికి కూడా అక్కడ ఉండదు. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాడే నేరం చేసిన వాళ్ళలాగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా విక్టిమ్ వేరే విధంగా చూడాలి, అక్యూజ్డ్ నిందితుడిని వేరే విధంగా చూడాలి. అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది. ఏదేమైనా సెల్యూట్ ఇటువంటి పోలీసులకు, ప్రమోద్ లాంటి పోలీసులకు సెల్యూట్. మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి డెఫినెట్గా వాళ్ళకి గుర్తింపు ఉంది. కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన వాళ్ళకి ఎట్లా నివాళులు అర్పించామో, ఇలాంటి పోలీస్ అమరులవీరులకు కూడా మావోయిస్ట్ వైలెన్స్లో, మావోయిస్టులకు సంబంధించి మందుపాత్రలో చాలామంది చనిపోయారు. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి మావోయిస్టులు పోలీసులు చంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులు వాళ్ళకేం వ్యక్తిగత కక్ష లేదు కదా మావోయిస్టుల మీద. ఎవరి గురించి? ప్రజల గురించే కదా ప్రాణాలు అర్పించిన వాళ్ళు. మన రాష్ట్రంలో, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో, తెలంగాణ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మావోయిస్ట్ వైలెన్స్లో చనిపోయిన పోలీసులు ఉన్నారు. పోలీస్ కుటుంబాలు నాకు తెలిసినవి ఉన్నాయి. ఇప్పుడు ₹1 కోటి పరిహారం ఇచ్చారు, కానీ అప్పట్లో అంత లేదు. వాళ్ళ కుటుంబాలు సెటిల్ కాలేదు. ఉద్యోగాలు రాని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి అయ్యారు కాబట్టి, గతంలో మావోయిస్ట్ వైలెన్స్తో చనిపోయి ఉద్యోగాలు రాని వాళ్ళు, ఎలిజిబిలిటీ లేదు ఆ సమయంలో, వాళ్ళ పిల్లలకి మైనారిటీ తీరలేదనో వేరే కారణంతో రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. అప్పుడు పరిహారం చాలా తక్కువ, 2 లక్షలు 3 లక్షలు వచ్చేది. ఇప్పుడు ₹1 కోటి పరిహారం, మంచి పరిహారం ఇస్తున్నారు. ఎవరైనా ప్రాణాన్ని తీసుకురాలేదు మళ్ళీ. కానీ అట్లీస్ట్ ఆ కుటుంబానికి భరోసా దొరకాలి. అండ్ ఇటువంటి రౌడీ షీటర్స్ మాత్రం ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు సమర్థించకూడదు. వాళ్ళ మీద రౌడీ షీట్ ఎత్తేమని చెప్పి. సో డెఫినెట్గా ఒక బాధాకరమైన అంశం ప్రమోద్ సంబంధించి. అయితే దీన్ని మానవ హక్కుల సంఘం తీసుకుంది. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషను ఈ ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారన్న దాన్ని వాళ్ళు తీసుకున్నారు. కానీ ఒకటే,
నేనేం చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవాలని చెప్పట్లేదు, బట్ కొన్ని సందర్భాల్లో తీసుకుంటేనే ప్రజలు హర్షించే పరిస్థితి వచ్చింది. దిశ ఎన్కౌంటర్ అయినా ఓపెన్గా తెలుసు ఏం జరిగిందో. అటువంటి వాళ్ళని కొద్దిమంది అన్నారు అది జరిగిన తర్వాత వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి ఉంటే 15 సంవత్సరాలు మేపు పెట్టాలి. ఎందుకంటే మినిమం 3-4 వాళ్ళకి శిక్ష పడేందుకు 4-5 సంవత్సరాలు అవుతుంది. బిర్యానీలు పెట్టాలి వాళ్ళకి జైల్లో, జైలు మాన్యువల్ ప్రకారం వెళ్ళాలి. అట్లానే జస్టిస్ చేతిలోకి తీసుకోవడం తగదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని నిర్దోషుల్ని కూడా కాల్చి చంపేందుకు అవకాశం ఉంటుంది, దోషి కాని వాళ్ళు. దిశ ఇన్సిడెంట్లో క్లియర్గా తెలిసిపోయింది ఎవరు నేరం చేశారు. ఇంకోటి నేను ఏమంటా అంటే పోలీసు కానిస్టేబుల్స్కి వెపన్ ఇవ్వాలి. ఇటువంటి డ్యూటీస్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెపన్ ఇవ్వట్లేదు. తర్వాత మొన్న మావోయిస్టులు పోలీసుల మధ్య చర్చ జరిగినప్పుడు దాని ప్రకారం మావోయిస్టులు కాల్చి చంపుతున్నారు అంటారు. మావోయిస్టు పోలీసుని కనబడితే కాల్చి చంపడా? చంపుతాడు కదా. మరి పోలీసు మావోయిస్టు కనబడితే కాల్చి చంపితే దాన్ని తప్పు అంటారు. మనం ముందు గాంధీజీ ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమన్నాడు తప్ప కాల్చిన తర్వాత నువ్వు కాల్చు, ముందు నువ్వు కాల్చకన్నా. కాల్చిన తర్వాత బతకడు కదా. పోలీసుల కంటే ఆయుధాలు ఎందుకు ఇచ్చారో తెలుసు, చట్టాన్ని కాపాడేందుకు. సో ఫార్చునేట్, చాలా అదృష్టం మన ఈ జనరేషన్ జెన్ జీ 1997లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట. ఎందుకంటే వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చేసరికి 2010 నుంచి పూర్తిగా మావోయిస్ట్ వైలెన్స్ తగ్గిపోయింది. 2010 నుంచి 7 వరకు కూడా జరిగింది. 7లో కూడా డీకేఆర్ నా ఫాదర్ 2007 ఆగస్ట్ 15న నక్సల్స్ కాల్చి చంపారు. శ్రీపాద్ రావును, శ్రీధర్ బాబు తండ్రిని కాల్చి చంపారు. మొన్న 16లో కూడా అరకులో కిడారి సర్వేశ్వరరావును మావోయిస్ట్ కాల్చి చంపారు. సో మావోయిస్ట్ వైలెన్స్ చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ పుట్టిన వాళ్ళకి తెలియదు. అందుకని మావోయిస్టులో కూడా ఆదరణ తగ్గిపోయింది, రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. సో పోలీసుల అమరవీరుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మావోయిస్టుల గురించి కూడా చర్చించాలి. ఎక్కువ మంది పోలీసు అమరవీరులు ఈ 2 రాష్ట్రాల్లో చనిపోయింది మావోయిస్ట్ వైలెన్స్ వల్ల. సో నేను ఏమంటానంటే భద్రతా బలగాలు, మనం ప్రజలు అండగా ఉండాలి. పోలీసుల్లో నెగటివ్ యాంగిలే కాదు, పోలీసుల్లో పాజిటివ్ యాంగిల్ కూడా మనం చూడాలి. సాయి కుమార్ డైలాగ్ చెప్తారు ఏంటి, చట్టం ధర్మం న్యాయం 3 కళ్ళు అయితే 4వ సింహరాయి పోలీస్ అని. నిజంగా పోలీసులు కళ్ళు మూసుకుంటే, పోలీసులు లేకపోతే, ఒకరోజు దీపావళనో దసరా అనే డ్యూటీ చేయకపోతే చట్టం అనేది ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది? పోలీసులు వదిలేస్తే దొంగతనాలు ఎన్ని జరుగుతాయి, హత్యలు ఎన్ని జరుగుతాయి, అత్యాచారాలు ఎన్ని జరుగుతాయి. ఆ వ్యవస్థ ఉన్నది, దాన్ని గౌరవించాలి. దానిలో మంచి చెడు 2 ఉన్నాయి. నేను ఒప్పుకుంటాం, మీడియా కూడా చెడు ఇచ్చినంత కవరేజ్, మంచి కవరేజ్ ఇవ్వట్లేదు, మంచి రిలేటెడ్ ఇవ్వట్లేదు. వాళ్ళు చేసిన ధైర్య సాహసాలను అభినందించట్లేదు. సో ప్రమోద్ ధైర్య సాహసాన్ని ఇక్కడ అభినందించాలి. ఆ కుటుంబాన్ని మనం ఏం చేసినా భర్తీ చేయలేం వాళ్ళ లోటుని. బట్ అండగా రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే వ్యక్తి డేర్ చేశాడు, చాలా ధైర్యం సాహసాలు ప్రదర్శించాడు. కొంత విమర్శలు వచ్చాయి ఒక రోజులోనే, ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి, రియాజ్ మైనారిటీ కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేస్తారో చేయరో, ఒక రోజు 2 రోజులు ఆలోచించారు, ఇట్లా విమర్శలు వచ్చాయి. బట్ ఏదేమైనా ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తారా అని పీసీఆర్ సోషల్ మీడియా మీరు పోల్ పెట్టండి, ఏ రిజల్ట్ వస్తుందో చూడండి. సమర్థిస్తామని ఎక్కువ మంది పెడతారు. అంటే ప్రజలు ఇన్స్టాంట్ జస్టిస్ను కోరుకుంటున్నారు, సత్వర న్యాయం కావాలి, మళ్ళా 10 ఏళ్ళ వరకు ఆగొద్దని అనుకుంటున్నారు. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎవరు కరెక్ట్ అనరు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే జస్టిఫై అనిపిస్తుంది. ఇటువంటి మనుషులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయి, మృగాలకి. ఇప్పుడు హత్యలు అంటే అన్ని హత్యలు కాదు, క్షణిక ఆవేశంలో చాలా హత్యలు జరుగుతుంటాయి కదా. తర్వాత నా వాళ్ళని హత్య చేశాడు, నా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని వేరే వాళ్ళని హత్య చేశాడు. ప్రమోద్కి రియాజ్కి ఏం పరిచయం లేదు, సంబంధం లేదు కదా. డైరెక్ట్గా హత్య చేయడం అంటే ఎట్లా ఉంటుంది? కొద్దిమంది డబ్బుల కోసం హత్య, వేరే విధంగా రకరకాల చేస్తూ ఉంటారు. సో ఈ క్రిమినల్స్ లానే చూడాలి. ఇటువంటి వాళ్ళు ఏమంటారు, మానవ మృగాలు అని చెప్పొచ్చు. సో సైకోలకి ఇన్స్టాంట్ జస్టిసే కరెక్టు అన్న పద్ధతిలో కూడా కొద్దిమంది చెప్తారు. సో మనం కూడా ప్రమోద్ లాంటి పోలీసు అమరవీరులను స్మరించుకుందాం ఇవాళ. ఎందుకంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడారు. సో నేషనల్ పోలీస్ మెమోరియల్ కూడా కేంద్ర ప్రభుత్వం
కౌటిల్య మార్గులో డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో చనిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 34,844 మంది పోలీసులు, అంటే కేవలం నేను ఇది ఆర్మీ వాళ్ళు చెప్పట్లేదు, ఆర్మీ కాదు, ఓన్లీ పోలీస్ బలగాలు, సెంట్రల్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ 34,844 మంది చనిపోయారట. ఆలోచించండి ఎంత పెద్ద నెంబర్. 35,000 మంది కేవలం ఈ ప్రజా భద్రతలో ప్రాణాలు విడిచారంటే దేశంలో చాలా పెద్ద నెంబర్. సో వాళ్ళందరికి కూడా, పోలీస్ అమరవీరులందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. పోలీసులు లేని సమాజం, పోలీసులు లేని వ్యవస్థ మాత్రం మనం ఊహించలేం. డెఫినెట్గా ఒక్క రాత్రి వాళ్ళు సెలవు ఇచ్చినా సరే, మనమేమో దీపావళి సెలవు, దసరా సెలవు తీసుకుంటాం. ఒక్క రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ సెలవు అంటే ఏ విధంగా ఉంటుందో ఊహించండి. క్రిమినల్స్ ఏ విధంగా రెచ్చిపోతారు, గుండాలు ఏ విధంగా రెచ్చిపోతారు, బయట సమాజంలో ఉన్న రౌడీ షీటర్స్ ఏ విధంగా రెచ్చిపోతారు అన్నది ఒక్కసారి ఊహించుకుంటేనే మనకు అదవుతుంది. ఎన్ని మత కల్లోలాలు జరుగుతాయి. సో వాళ్ళ త్యాగాల్ని స్మరించుకుందాం. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఎవరెవరైతే ఈ సంఘ విద్రోహక శక్తుల చేతిలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికి కూడా వృధా పోవు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళను బాగా చూసుకోవాలి. ఈ తక్కువైంది ప్రాణ నష్టం, ముఖ్యంగా మావోయిస్ట్ వైలెన్స్ తర్వాత ఇంకా కూడా తగ్గాలి. ఇంకా కూడా పూర్తిగా దాన్ని నిల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకి తగిన భద్రతా ఏర్పాట్లు, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అందుకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కృషి చేస్తారని మనం అనుకుందాం. మనం కొద్ది రోజుల క్రితం పోలీస్ అవార్డ్స్ కూడా ఇచ్చాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా మనం పోలీస్ అవార్డ్స్ కండక్ట్ చేయబోతున్నాం. దానిలో డెఫినెట్గా ఈ ప్రమోద్ త్యాగాన్ని మనం రికగ్నైజ్ చేస్తాం. ఫస్ట్ పోలీస్ అవార్డు ప్రమోద్ కుటుంబ సభ్యులకే అందజేద్దాం. ఓకే. ఈవెన్ ప్రమోద్ గారి వైఫ్ కూడా చెప్పారు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి వెపన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కానిస్టేబుల్స్ మీరు చెప్పినట్టు వెపన్స్ లేవు కదా, లేవు. దీని మీద వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు. సో అందుకని నేను చెప్తున్నా, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అన్నది ఉండాలి. ఆయుధం ఇవ్వాలి. ఆయుధం గన్ కాకపోయినా ఇంకేదైనా ఆయుధం, ఇదివరకు లాఠీలు పెట్టుకునేవాళ్ళు, అది చేసేవాళ్ళు. మనం లాఠీ చార్జ్ చేసినా పోలీసులు ఓవర్ యాక్షన్ అంటాం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది నాకు కూడా, మనం ఓవర్ సెన్సిటివ్, ఆ పోలీసులు అక్కడ మరి కంట్రోల్ చేయకపోతే ఎట్లా, సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోతే ఎట్లా, మనమే తప్పు చేస్తున్నామా అనిపిస్తుంది. సో మీడియా మేము పోలీసుల విషయంలో తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళ సెన్సిటివ్ విషయంలో, కానీ ఒక్కోసారి వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో అయినా కదా. సో లేకపోతే ఏంటి పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ పోలీస్ నుంచి మొదలు పెడితే మీకు ఈ పుణ్యక్షేత్రాల వరకు కూడా పోలీస్ లేకపోతే లేదు. ఓకే భరత్, డెఫినెట్గా నెక్స్ట్ పోలీస్ అవార్డ్స్లో మనం ఫస్ట్ ప్రమోద్ గారి ఫ్యామిలీనే స్మరించుకుందాం. షూర్గా.